హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తాజా రెసిపీస్. చాలా ఈజీగా కొబ్బరి పాలతో అన్నం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి చూద్దాం. దానికోసం ముందుగా నేనైతే 1.5 కప్పు బాస్మతి రైస్ని బాగా వాష్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేస్తున్నాను. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవచ్చు. నేనైతే రెండు కొంచెం కొంచెం వేసాను. తర్వాత బిర్యానీ స్పైసెస్ కొంచెం జీలకర్ర కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో కాజు కూడా వేసుకొని వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసిన ఆనియన్ ఒకటి వేసుకోవాలి. అన్నీ కూడా ఇలా బాగా ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకొని దీన్ని కూడా మిక్స్ చేసుకోవాలి. ధనియాల పొడి కూడా ఒక హాఫ్ టీ స్పూన్, తర్వాత వెజ్ బిర్యానీ మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను. అన్నీ బాగా మిక్స్ చేసేసుకొని తర్వాత దీంట్లో మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత దీంట్లో నానబెట్టుకున్న రైస్ వాటర్ అంతా కూడా డ్రైన్ చేసేసి వేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ తర్వాత దీంట్లో నేనైతే కొబ్బరి పాలు ఒక 2 కప్స్ అట్లా తీసుకుంటున్నాను. ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలు అనమాట ఇవి. సో అట్లా పెట్టేసుకొని బాగా ఉడికించేసుకుంటే మనకి చాలా సింపుల్గా, ఈజీగా, ఇంకా క్విక్గా కూడా ఈ కొబ్బరి పాలతో చేసిన అన్నం అయితే రెడీ అయిపోతుంది. మీకు ఇష్టమైన ఫేవరెట్ కర్రీతోటి ఎంజాయ్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.